పరిశుద్ధుడ విమోచకుడని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలనైనా నీ దయా ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించే ఉదయకాలంలో మేలుకొల్పావు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చు యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 61వ అధ్యాయం. ఇందులో కొన్ని వచనాలు 8 వచనాలు. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తనలు. 61 పైది చదివిన 1 వచనం చదువుతున్నా. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లుగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. నువ్వు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. 4, 5, 6 చదువు. 4 నుంచి చదువు. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగినందును. దేవా, నువ్వు నా మొక్కిన బడులను అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నువ్వు అనుగ్రహించి ఉన్నావు. రాజు నాకు దీర్ఘాయువు కలుగజేయుదుగా గాక, అతని సంవత్సరంలో తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతడు కాపాడుటకే కృపా సత్యములు నియమించును. దినదినము నా మొక్కుబడులు నేను చెందించినట్టు నీ నామము నిత్యము కీర్తించేదను. మరి దేవుని మాటలు ఎంతో గొప్ప అమూల్యమైన మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా దొరుకుతాయా? దొరకవు. కానీ దావీదు మహారాజు జీవితం ఇలా ఉండే 8 వచనాలే ధ్యానించుకుందాం. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థన చెవి. మనం ఉదయకాలంలో లేచి ప్రార్థించుకుంటాం. ఎందుకు? నైట్ అంతా రోజంతా మనల్ని కాపాడిన దేవుడు, మన పనుల్లో అదే విధంగా తోడుగా ఉండి నడిపించిన దేవుడు. మరి నైట్ కూడా సుఖంగా నిద్ర దయచేసిన దేవుడు కాబట్టి ఉదయకాలంలో వేకువను లేచి ఆయన సన్నిధానంలో ప్రార్థించుకుంటాం. ఈరోజు కోసం సిద్ధపడుతూ ఉంటాం. మరి అంతే ఇక్కడ కూడా దావీదు మహారాజు జీవితంలో కూడా దేవా, నా మొర ఆలకించము, నా ప్రార్థన చెవియకము. నా ప్రాణం తల్లడిల్లుగా పొదిగింతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించము. నువ్వు నాకు ఆశ్రయ దుర్గమైనటివి, శత్రువులు ఏదైతే బలమైన కోటగా నుంటివి. యుగములు నేను నీ గుడారంలో నివసించదు. మళ్ళీ ఇక్కడ దేవుడు మరి దావీదు మహారాజు జీవితంలో మొరపెట్టుకున్నాక దేవుడు తన జీవితంలో సహాయం చేశాడు. అందుకోసమే 2వ వచనంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించుము అంటే ఎక్కించే దేవుడు. నువ్వు నాకు ఆశ్రయంగా నుంటివి. మన 3వ వచనంలో ఎత్తైన కొండపై ఎక్కించినాక ఆయన శత్రు శోధన కీడు అపాయంలో కాపాడినాక మరి నువ్వు నాకు బలమైన కోటగా ఉన్నావు అని సాక్ష్యం చెప్పే విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. యుగంలో నేను నీ గుడారంలో నివసించదు, నీ రెక్కల చాటున దాగుకుంటున్నాను. మరి మనం ఏదైనా వర్షం వస్తే ఏం చేస్తూ ఉంటాం? బయటికి వెళ్తే వర్షం వచ్చిందనుకో ఏం చేస్తుంటాం? ఇటు అటు చూస్తుంటాం. ఏదైనా చెట్టు ఉందా, లేకపోతే ఏదైనా రోడ్డు మీద ఏదైనా ఉన్నదా అని చూసి దాని కిందికి వెళ్ళి కొద్దిసేపు వర్షం వచ్చేంత వరకు ఉంటాం. మరి ఆపదలో మరి కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించుకుంటాం. స్వయం ప్రయత్నం చేస్తాం. దేవుడు అంటే దేవుడు వచ్చి సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆ మాట మాట్లాడినప్పుడు కొందరు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి వాళ్ళు ఒకే విగ్రహాలు, వాళ్ళు ఒకే దేవతలు వారిని కాపాడలేకపోయినాయా? ఎందుకు అలా వ్యర్థంగా మాట్లాడుతుంటారు అని నేను అనుకుంటూ ఉంటాను. వారి దిక్కే దేవతలు దేవుళ్ళు కాపాడలేని స్థితి కాబట్టి వారు అలా మాట్లాడతారు.
మరి మనం దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకుంటాం. బయటికి వెళ్తాం, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, ఏదైనా బయటికి పని చేయాలన్నా ప్రార్థన చేసుకుంటాం. ప్రభా ఈరోజు ఈ పని కోసం వెళ్తున్నామని సన్నిధి ఉంచు అని, ఈ పని అయిపోయేంత వరకు నీకు మాకు తోడుగా ఉండే శక్తి లేని వారం ప్రభా బలమును దయచేయని ఒక్క మాట దేవుని కాడ ప్రార్థిస్తాం. దేవుడు ఆక్షణ ముందు మనకు శక్తిని ఆరోగ్యమును ఇస్తూ ఉంటూ ఉంటారు. మనం పోయినసారిగా కాపోయినసారి పత్తి శని వేసాం. ఆ పత్తి శని వేస్తే గడ్డి చాలా ఒడిచినాయి. పత్తి ఎట్ట ఉందో గడ్డి కూడా అట్నే ఉన్నది. ఇప్పుడు మరి పనులు అల్లాకి వచ్చేయటానికి డబల్ 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 పైసలు ఒక్కసారి వేసినందుకే అప్పు కావాల్సి వచ్చింది. లాస్ట్కి మనం ఉన్న పత్తి మన ఇద్దరి మీద పోయి ఏరుకొని వచ్చిన గుర్తుందా? పత్తి వేసినాం కానీ అది జోకితే అసలు క్వింటాలు కూడా కాదు, నష్టం జరిగింది. 50,000 నష్టం జరిగింది. అమ్మ వద్దు అని మనిషి అంటే అది కరెక్ట్ టైంలో మందు, గడ్డి మందు అవన్నీ వేస్తే అదంతా కాకపోయినట్టు. మనకి సరిగా నాన్నకి ఏది తెలియదు కావచ్చు, గడ్డి మందు వేయకుండా గొర్రె కొట్టించినా అంత గడ్డి కాకపో రెండు నష్టం జరిగింది. కుండలో పెట్టే గడ్డి తీస్తే వాళ్ళు పైకి చెక్కిపోయిండు కదా. 2-3 సార్లు పెట్టించిన ఒక్క కూలోనికి 300 రూపాయలు. అలాంటి చాలా మంది చేసిండ్రు కానీ ఏం లాభం, 50,000 ఖర్చు వచ్చినాయి. పంట ఏమో తక్కువ వచ్చింది, పైసలన్నీ నష్టం జరిగింది. అమ్మ అలా వేయకుండా చేసి పెట్టేసి ఒక్కొక్కసారి పంట పండించినప్పుడు నష్టం జరుగుతూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. సో వరి పంట దేవుని దయపరిచాడు కాబట్టి మనకు తిండికి బయటకు అమ్ముకోలేకపోయినా సంవత్సరం మొత్తం మనం తినడానికి ఈ ఎండాకాలం బండే అమ్ముతూ ఉంటాం. సో దేవుడు ఏదో విధంగా చేస్తూ ఉన్నాడు. కొన్ని నష్టం జరిగినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే దేవుడిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మరి నష్టం వచ్చినా కష్టం వచ్చినా, ఒకసారి నష్టం వచ్చినా మరలా వేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ అమ్మ గ్రహించలేదు. మళ్ళీ అప్పు పడితే ఇప్పుడు 50,000 అయింది, మళ్ళీ 50,000కి ఏడు చేస్తాం, సపరేట్ మంచికి ఇచ్చేసాం. సో దేవుని ఆశ్రయించడము అది గొప్ప విషయం. వాళ్ళది సరిగా పరిపూర్ణమైన పక్వతలో ఉండి పంట పండిస్తే జరుగునేమో, కానీ జరగదు. 5, 6, 7 వచ్చిన మళ్ళా ఒకసారి చదువు. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనను చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాక్కుందును. దేవా నీవు నా మొరను అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యమును నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదు గదా. అవి అతని సంవత్సరములు తరతరములు నిల్చునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నిల్చునుగాక. అతన్ని కాపాడుటకే కృపా సత్యములు నివసించును. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించి ఉన్నాను. ఈ నామమును నిత్యం కీర్తించాను. మనకు ఆయుష్ పెంచేది దేవుడు. మరి రాజు జీవితంలో కూడా నాకు దీర్ఘాయు కలుగజేశావు. నేను జీవించే సంవత్సరంలో అధికములైనని దేవుని సన్నిధానంలో మరి ఆయన మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ వస్తున్నాడు. మరి మొక్కుకుంటారు కొందరు, ఏమని, అమ్మా నాకు ఇది జరిగితే నీకు ఇచ్చేస్తాము. మనం కూడా దేవుని సన్నిధానంలో కొన్ని సందర్భాల్లో ప్రభా ఇది జరిగితే ఇది మేము చేస్తుంటాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం ఏం చేస్తుంటే ఏదైనా గొప్ప కార్యం మనలో ఇంట్లో ప్రార్థనలో మొరపెట్టినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మొక్కుబళ్ళు అంటే మొక్కుకునేది అంటే దేవునికి అర్పించేది అన్నట్టు. మరి అర్పించుకుంటూ
వస్తున్నాడు. దాని వారి జీవితంలో కూడా దినదినము నా మొక్కుబడులు చెల్లించినట్లు నేను నామము నిత్యం కీర్తించాను. దినదినము మరి ఆయన రోజు ఆయనకి మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. మరి యోబు జీవితంలో చూస్తున్నట ఆ రోజులలో యోబు ఎంత ధనవంతుడై ఉంటే అది ఏ రోజు ఆ రోజే మనం బలులు అనిపించేదట యోబు. ఈరోజు నా కొడుకులు నా బిడ్డలు ఎవరైనా ఏమైనా తప్పు చేశారేమో పాపం చేశారేమో అని దినదినము బలిపీఠం కాడికి వెళ్ళి ఒక బలులు అర్పించుకుంటూ వచ్చారట. ఆయనకున్నది కాబట్టి చేశాడు. అందుకోసమే సైతాన ఆయన కాడికి వచ్చి పరీక్షించింది. ఎందుకంటే ఆయనకి అవి అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను స్థుతిస్తున్నాడు, లేకపోతే ఆయన లేకుండా నేను స్థుతిస్తాడా అని ఇట్లా విమర్శించుకుంటూ వచ్చారు. మన జీవితంలో కూడా అలాంటి దుర్బుద్ధి ఆలోచనలే పుడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడి కలుగజేసినప్పుడు దేవునికి ఇస్తే సంతోషమే. కొందరు వాళ్ళు చేస్తూ ఉంటే ఆయన కలిగింది కాబట్టి చేసిండు, మనకున్నదా మరి అని విమర్శిస్తే అట్లా అనుకోకూడదు. నీకు కలిగిన దాంట్లో దేవుడు ఇవ్వను. అందుకే గల్లపెట్టకి మనం కానికేస్తానికి వెళ్తాము. అందుకే దేవుని వాక్యంలో ఒక ఆమె పేద విధవరాలు 2 రూపాయలు తీసుకొచ్చి గల్లలో వేస్తాడు. ధనవంతుడు తనకు కలిగిన మొత్తం అలా వేసేస్తాడు. కానీ దేవుడు ధనవంతునిది తీసి చూడలే, పేద విధవరాలు కానుకని దేవుడు గుర్తెరిగి మనం ఏం చేస్తూ ఉంటాం, మనకు కలిగిన దాంట్లో దేవునికి వేస్తూ ఉంటాం. దేవునికి కొందనాలు. కొన్ని సందర్భాల్లో చందా ఇస్తానికి కూడా పైసలు ఉండవు. మనం ఉన్నప్పుడు చర్చికి వెళ్ళకుండా ఉండడానికి ఆస్కారం ఉండదు. మనకు లేనిది దేవునికి తెలుసు. కానీ మనం బాధ అనిపిస్తాం, అయ్యో చందా ఇస్తాను కూడా పైసలు ఎక్కకపోయినాయి బాధ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చర్చికి వెళ్ళడానికి కూడా సమయం ఉండదు. కానీ ప్రార్థన చేస్తాం ఇంట్లో ఉండి, ప్రభా మరలా మాకు అవకాశం ఇవ్వండి అని ప్రార్థన చేస్తాం. మరి అవకాశం ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. చందా ఆఫరింగ్ వేస్తే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. 10 పైసలు వేసిన 10 రూపాయలు వేసిన ఇప్పుడు గల్లలో శబ్దం రావట్లేదు. అప్పుడు నేను 10th క్లాస్ అట్లా ఇంటర్ ఉన్నప్పుడు ఆఫరింగ్ చిల్లరగా వచ్చి ఇప్పుడు చిల్లర వేయట్లేదు. 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ 100 500 ఇలాంటివి ఆఫరింగ్ ఇస్తాం. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు పైసలు తక్కువ ఉన్నాయి జనాల కాడ, ఎవరికాడ పైసలు తక్కువ ఉన్నాయి. నిజం చెప్తున్నాం. ప్రతి ఒక్క అడుక్కునే కాడ ఎన్నో డబ్బులు ఉంటున్నాయి. అడుగు మన ఇంటి ముందుకు అడుకోవడానికి వస్తే 10 రూపాయలు ఇస్తేనే డిమాండ్ ఇస్తేనే 10 రూపాయలు ఇస్తేనే తీసుకొని పోతాం. అంత డిమాండ్, వాళ్ళకే అంత డిమాండ్. కష్టం చేసుకున్న వాళ్ళకి మనకి లేదు. మనం కష్టం చేసుకుని బ్రతికేటోళ్ళు. కానీ అడుక్కునే వాడి కాడ పైసలు బస్ స్టాండ్ కూడా మా అమ్మ అడుగుతారు. ఇప్పుడు మనకు చిల్లర ఉండవు. ఇక 5 రూపాయలు ఉన్నా 10 రూపాయలు ఉన్నా వేసిస్తూనే ఉంటాం. అది అలా అయిపోయింది. పైసలకి ఏ వ్యక్తి కాడ పైసలు టోకలేదు. కానీ దేవుని సన్నిధానంలో మనకు కలిగిన దాన్ని వేయడం అది ఉన్నతమైనది. కంపేరింగ్ చేసుకోకూడదు. ఆడంత ఉన్నది కూడా అంత ఇష్టం. మనుషులకు ఎప్పుడు కంపేరింగ్ చేసుకో. మందిరానికి అందుకే కొంతమంది వస్తారు, ఏం చీర కట్టుకుంది, ఏం డ్రెస్ వేసుకుంది, దేని మీద వచ్చింది అని ఇలానే చూస్తూ ఉంటారు. నాకైతే అలాంటి వాళ్ళకి చిరాకు అనిపిస్తూ ఉంటారు. ఇంకే వాళ్ళని బట్టి ఎంత స్పెండ్ చేసి దూరంగా ఉంటారు. ఇలా ఈ దేవుని మందిరానికి వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని చూస్తానికి వస్తారని కోపం అనేది వస్తుంది. ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం అనిపించదు. అందుకోసమే మందిరానికి వెళ్తాం, అందరితో కలుస్తాం. మందిరానికి ఒకప్పుడు నేను మందిరంలో ఉండి సాయంకాలం దాకా ఉండి వచ్చేదాన్ని. ఇప్పుడు దేవుడు సమయం ఎప్పుడు ఒక తీరుగా ఉండలేం కదా. యవనస్తులుగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసి వచ్చి భోజనం చేసి వచ్చేవి. ఇక్కడ వారం మొత్తం, కొన్ని సందర్భాల్లో వారం మొత్తం ఉండాల్సి వచ్చేది. సో అట్లా జీవితాలు ఉండాల్సి వచ్చిన సమయాలు ఉన్నాయి. దేవుడు నేను ఎప్పుడు ఏ స్థితిలో ఎప్పుడు ఎలా ఉండాలో దేవునికి తెలుసు. ఇప్పుడు మనం మందిరానికి వెళ్తాం, భోజనాలు చేసి వెళ్ళిపోరా అని అంటుంటాం. మనకు సమయం ఏంటిదో సందర్భం ఏంటిదో, కొన్ని సందర్భాలు తింటారు, కొన్ని సందర్భాలు తినలేకపోతాం. మరి వాళ్ళు ఎవరి ఆలోచనలు ఉన్నా మన దేవుని బట్టి వెళ్తూ ఉంటాం. అంతే, మనుషుల బట్టి మన మందిరానికి వెళ్ళట్లేదు. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఒకరు చూస్తూ ఉన్నాడు. మనము
దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదట. అంతే, ఆ శ్రేష్టమైన దినం కోసం మనం వెళ్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించలేక ఆఫరింగ్ చేసేటప్పుడు కూడా మనం 10 రూపాయలు ఉన్నా 100 రూపాయలు ఉన్నా ఎన్ని ఉన్నా ఫస్ట్ దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించలేక ప్రార్థన చేస్తావా? మళ్ళీ రేపటి నుంచి చేస్తావా? 2 మాటలు చేయి, తర్వాత నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇద్దరు చేస్తే వినే వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రేపు నువ్వు 2 మాటలు చేయి, తర్వాత లాస్ట్ ప్రార్థన నేను చేస్తాను ఈరోజు. ఓకేనా? పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు కోసం సిద్ధపరచావు. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. బలపరిచినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకొని దీనిలో నేను మాయల దయ చూపించుకుంటూ వచ్చావు దేవా. మా భవిష్యత్ ప్రణాళికని నెరవేర్పాటు చేయండి ప్రభా. లోకం తట్టు మేము చూడట్లేదు, లోకం నుండి వేరు చేస్తావు ప్రభా. నీ బిడ్డలమైన మాయల దయ చూపించావు, కనికరం చూపించావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభా. మా భవిష్యత్తుని నెరవేర్పాటు చేయండి. ముఖ్యంగా జాబ్ కోసం తమ్ముని ఏ రోజు వస్తుందో ఇంటిమేషన్ కార్డు ప్రభా నీ చిత్తం బయలుపరచండి. ఎగ్జామ్ కోసం సిద్ధపరచండి. విడిబెట్టిన జాబ్లో నిలబెట్టండి ప్రభా. సహాయపడండి. నిలబెట్టి నీ నామకెత్తి ఘనత తెచ్చుకోను ఆయన. వివాహం కోసం కూడా కనిపెట్టడం కదా ఏసయ్య. నీ చిత్తం బయలుపరచండి. ఈ ఇంటికి నడిపించండి. వీరి దేవుని ఎరిగిన బిడ్డలు అని ఆ విధంగా వచ్చుటకు సహాయపడండి. ముంబై ప్రపోజల్ విషయంలో నీ చిత్తమైతే ప్రభా అన్నతో నువ్వు మాట్లాడండి. నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ నాకు కొన్ని ఆలోచనలు ఎన్నో పుడుతున్నాయి ప్రభా. నీ చిత్తంలో ఉంటే మరలా అన్నకు ఒకసారికి ఇక్కడ వచ్చుటకు మరి తనతో మాట్లాడండి. అది తను వస్తే నీ చిత్తమే నేను గ్రహిస్తాను ప్రభా. రాలేని స్థితిలో ఉంటుంది, నీ చిత్తం కాదనుకుంటాను ఏసయ్య. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తం బయలుపరచండి. యెహోవాయందు భయభక్తులు గలవారితో నీ చిత్తంలో ఉన్న వారిని ఈ ఇంటికి నడిపించండి ప్రభా. మా తల్లిదండ్రులుగా మాకు విజ్ఞాపన చేయలేని స్థితి ప్రభా. మా దేవుడిగా మా ప్రార్థన వినండి ప్రభా. ఈ సంవత్సరం అంతంలో మా గృహంలో సంతోషాన్ని నింపండి. నిజంగా నేను ఈ విషయం కోసం మొరపెట్టుకున్నాను, నా దేవుడు నాకు సహాయపడాడని సాక్ష్యం చెప్పుకున్న విధంగా నిలబెట్టండి ప్రభా. సహాయపడండి. రాని భర్త విషయంలో జాబును అనుగ్రహించండి. నిరంజ జాబ్ కోసం సెర్చింగ్ ప్రభా. ప్రియుడిని ఎందులో నిలబెడతావో నీ చిత్తం బయలుపరచండి. నీ జ్ఞాపకం చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రియుడికి తనలో జ్ఞాపకంలో మరలా వచ్చుటకు కృప దయచేయండి. ఆ పోస్టును అనుగ్రహించండి ప్రభా. మార్గం సరళపరచండి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను నాయన. నా విషయంలో తను నాటపల్లికి వస్తారు, మరి అది నీ చిత్తమా? మరలా నాకు సమాధానం దయచేయండి ప్రభా. కృప దయచేయండి. ఇదేమైనప్పటికీ ప్రభా గృహంలో సంతోషం నింపండి. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అని నేను చెప్పుకుంటకు సహాయపడమని ప్రార్థిస్తూ నీ అద్భుతమైన కార్యం జరిగించమని నీ పాదసన్నిలో మరలా ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారిని, రక్షణ లేని వారందరినీ రక్షించమని కోరుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక. ప్రైజ్ లార్డ్ అండి. మీకోసం మేము ప్రార్థించాలనుకుంటున్నాము. సో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాం.